నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపా నాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ మృదులా కపిల, సైకాలజిస్ట్ ఉన్నారండి. సో పెద్దవాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మనం హాస్పిటల్కి వెళ్తాం, కంగారు పడిపోతాం. కానీ పిల్లల విషయంలో మాత్రం కాస్తో కూస్తో అశ్రద్ధ చేస్తూ ఉంటాం. అదే ఏజ్ వస్తే తెలుసుకుంటారనో, లేకపోతే ఈ ఏజ్లో ఇంతే అనో సరిపెట్టుకుంటాం. కానీ వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ అవసరం, ట్రీట్మెంట్ అవసరమైన విషయాలు చాలా ఉంటాయి. అలాంటి విషయాల గురించి, పిల్లల మెంటాలిటీ గురించి, అడాలసెంట్ ఏజ్ గురించి ఈరోజు మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మ్యామ్, అడాలసెంట్ ఏజ్ని క్రిటికల్ ఏజ్ అంటారు, ఎందుకు? ఇప్పుడు పిల్లలు మీరు అన్నట్టు సమస్యలు వాళ్ళవి గమనించడానికి కష్టము అని అంటున్నారు కదా. ఒకప్పుడు పేరెంట్స్కి ఆ నాలెడ్జ్ ఉండేది, అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం వల్లనో దేని గురించో వాళ్ళకి తెలిసేది. ఇప్పుడున్న పేస్ ఆఫ్ లివింగ్ లైఫ్ స్టైల్ తోటి అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు గమనిస్తున్నారు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, అసలు ఏం గమనించట్లేదు. అదొక రకమైన ప్రాబ్లం. అయితే ఇంకో రకం ఏంటి అంటే ప్యాంపరింగ్. మా వాడు బెస్ట్, మా అమ్మాయి బెస్ట్, వాళ్ళు ఏం అడిగినా ఇచ్చేయాలి. చాలా అంటే వాళ్ళు ఏం డ్యామేజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇవ్వడం తప్పని నేను అనట్లేదు. మనకి చాలామందికి గిల్ట్ ఫీలింగ్ కూడా నేను చిన్నప్పుడు చేయలేదు కాబట్టి నేను వాళ్ళకి ఇవన్నీ ఇస్తాను. నేను చాలా మందిలో ఉంటుంది మ్యామ్. నేను చిన్నప్పుడు ఇవన్నీ అనుభవించలేదు కాబట్టి నేను వాళ్ళందరికీ ఇవి ఇస్తాను. ఆర్ లేకపోతే నేను చిన్నప్పుడు ఇవన్నీ సాధించలేదు కాబట్టి వాళ్ళకందరికీ వాళ్ళకి అవకాశాన్ని ఇద్దాం అలా అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు అసలు మనం పిల్లలు అని అనుకున్నప్పుడు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఇండివిజువల్ పర్సనాలిటీని ఫ్రేమ్ చేస్తున్నారు మీరు యాజ్ పేరెంట్స్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాదా? ఒక స్కల్ప్చర్ కొట్టినట్టు, అంటే ఆ ఉలి చెక్కినట్టుగా మీరు చెక్కాలి వాళ్ళ క్యారెక్టర్ని. అంత చాలా నాజుకైన క్యారెక్టర్ని మీరు చెక్కగలరు. మనం ఎలా మౌల్డ్ చేస్తే అలా అవుతారు వాళ్ళు ఆ ఏజ్లో. అంటే ఇప్పుడు చాలా మటుకు అందరూ ఆలోచిస్తున్నారు, అమ్మ చైల్డ్హుడ్ ట్రామాస్, వీళ్ళని తిట్టకూడదు, వీళ్ళని కొట్టకూడదు, వీళ్ళని అదమకూడదు, ఏం చేయకూడదు. అంటే మనం అలా పెరిగామా? ఒకసారి ఆలోచించాలి. అప్పుడు అసలు కొట్టకూడదు, తిట్టకూడదు అంటే ఇంటెన్సిటీ ఏంటి? తిట్టే ఇంటెన్సిటీ, కొట్టే ఇంటెన్సిటీ ఏంటి? కాలుతున్న పెనం మీద చేయి పెడతాను అని చిన్నపిల్లలు అంటే మనం పట్టుమని చేయి మీద కొట్టమా? అది కొట్టడం కింద లెక్కనా, లేకపోతే అలా పెట్టకూడదు అని సేఫ్ చేస్తున్నట్టు కింద లెక్కనా? నాకు పేరెంట్స్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. సో ప్రతిదీ ఓవర్ సెన్సిటివ్గా చూడకూడదు. ఎంతవరకు అది ఆ డోసేజ్ ఇవ్వాలో అంతవరకు పిల్లలకి ఇవ్వాలి. మీరు అడిగారు క్రిటికల్ ఏజ్ ఎందుకు పిల్లలకి, అడాలసెంట్ ఏజే ఎందుకు క్రిటికల్ ఏజ్? యాక్చువల్గా ప్రతి ఏజ్కి ఒక మైల్ స్టోన్ ఉంటుంది. పర్సనాలిటీకి అడాలసెంట్ ఒక మైల్ స్టోన్, చాలా పెద్ద మైల్ స్టోన్. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళకి రిలేషన్షిప్ బిల్డింగ్, రిలేషన్షిప్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అంటే వాళ్ళు ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా నౌ దే ఆర్ అబౌట్ టు డూ ఇట్ ఇన్ సొసైటీ. ఇప్పటిదాకా పేరెంట్స్ ప్రొటెక్షన్లో ఉంటారు. ఇక్కడి నుంచి వాళ్ళంతటి వాళ్ళు కొంచెం వాళ్ళ చెయ్యి పేరెంట్ హ్యాండ్లోంచి తీసేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఇండివిజువాలిటీ వస్తుంది. అందుకని ఇది క్రిటికల్ ఏజ్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు అడాలసెంట్ ఏజ్ అనొచ్చు? టీనేజ్ అనుకోవచ్చు. టీనేజ్ అంతా 13 నుంచి 19 దాకా. 20 ఇయర్స్కి కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. అప్పటికి యాక్చువల్గా 25 ఇయర్స్ దాకా బ్రెయిన్ డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ స్టిల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఇట్స్ నాట్ కంప్లీటెడ్. సో 25 ఇయర్స్ మ్యారేజబుల్ ఏజ్ అని ఎందుకు అన్నారు అంటే కీపింగ్ ఆల్ దిస్ ఇన్ వ్యూ. ఒక మెచ్యూరిటీ రావాలి పిల్లలకి. కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంటే చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి 18 ఇయర్సే అని చెప్పి అన్నారు, కానీ దే ఆర్ నాట్ యెట్ డెవలప్డ్. 18 ఈజ్ ఓన్లీ ఫిజికల్లీ దే ఆర్ డెవలప్డ్ అంతే. అంటే రీప్రొడక్టివ్ ఏజ్కి వచ్చారు. బట్ దట్ డజంట్ మీన్ దే ఆర్ సెక్షువల్లీ, సోషల్లీ, సైకలాజికల్లీ, స్పిరిచువల్లీ ఆర్ ఎనీ అదర్లీ డెవలప్డ్ అని కాదు. వాళ్ళు దే ఆర్ స్టిల్ ఇన్ మేకింగ్. 25 ఇయర్స్ దాకా కూడా దే ఆర్ స్టిల్ ఇన్ మేకింగ్. కానీ మన ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? చిన్నపిల్లలు బాగా చదువుతున్నారు, బాగా చేస్తున్నారంటే మై చైల్డ్ ఈజ్ గిఫ్టెడ్ అనుకుంటాం. అనుకుని కొంతమంది పేరెంట్స్ దాన్ని ప్రైడ్ కింద తీసుకుని చాలా వీడియోస్ చేసేసి ఇన్స్టాగ్రామ్లలో వేసేసి చాలా పాపులరైజ్ చేసేసి వాళ్ళని తర్వాత ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించకుండా చేస్తున్నారు. మీరు ఆలోచించండి, ఎంతెంత పెద్ద మహా నటులు ఒక్కసారి కెమెరా ముందు, కెమెరా ఎన్వైర్న్మెంట్ పోతే ఎంత డిప్రెస్ అయ్యారు అని. లైఫ్ స్టైల్స్లో మీరు ఆలోచించి చూడండి, ఆటోబయోగ్రఫీస్ ఉన్నాయి చాలామంది. అంటే అడల్ట్సే తట్టుకోలేకపోతారు, అప్పుడు పిల్లలు ఎలా తట్టుకోగలుగుతారు? కొంచెం కూడా ఆలోచించకుండా ఇన్సెన్సిటివ్గా చూపిస్తున్నారు. సో అది చాలా తక్కువ చేసుకోవాలి. ఈరోజు నేను యాక్చువల్గా ట్రావెల్ చేస్తూ ఉంటే, ఐ ట్రావెల్డ్ బై మెట్రో. వస్తూ ఉంటే ఒక చిన్న పాప, ఐ థింక్ 1.5 months కూడా లేదనుకుంటా, పాపని పెట్టుకుని తల్లి వస్తుంది.
వాళ్ళ సిస్టర్ అయి ఉండొచ్చు, మదర్ సిస్టర్, ఫోన్ చూపిస్తోంది. అండ్ ఐ వాజ్ షాక్డ్, ఐ కుడ్ నాట్ స్టాప్ మై సెల్ఫ్. మీరు తప్పండి, అలా అస్సలు చూపించకండి అంటే ఆవిడ కోపం వచ్చింది. మీరేం చెప్పేది అన్నట్టు ఒక లుక్ ఇచ్చి నేను పక్కకు వచ్చేసాను అనుకోండి. కానీ ఐ ఫెల్ట్ సో బ్యాడ్. మీరు ఆ టైంలో మీరు అలాంటి బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అయితే, మీరు ఎవరినన్నా ఎనీబడి హూ వర్క్స్ విత్ ఏఐ ఆర్ టెక్నాలజీ, యూ ఆస్ దట్ ఎక్స్పర్ట్, విల్ దే అలౌ దేర్ చిల్డ్రన్ టు బి ఎక్స్పోజ్ టు బ్లూ లైట్? వాళ్ళు నో అంటారు. తెలుసు వాళ్ళకి దాంట్లో ఎంత ఆపద ఉంది అని. ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఇవ్వాలి. ఎక్కడో ఒక చోట ఇలా కనిపిస్తూనే ఉంటారు. అవునండి. ఆ విఎఫ్ అదేంటి ఏమంటారు దాన్ని, విజువల్గా చూస్తారు కదా, ఇలా కెమెరా పెట్టుకుని, ఐ ఫర్గాట్ దట్ గ్యాడ్జెట్స్ నేమ్, అది పెట్టుకుని చూస్తారు, వర్చువల్ రియాలిటీ చూస్తారు చూడండి, యూ నో దట్. దాంతో గేమింగ్ ఆడుతూ ఉంటారు. చిన్న పిల్లలకి 3 months 5 months 8 months పిల్లలకి పెడుతున్నారు. అది దట్స్ సో 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 బ్యాడ్ అండ్ డేంజరస్. చాలా కష్టం అసలు. పెద్దవాళ్ళు చూడడమే. 3D స్పెక్ట్స్ అంటారు. 3D స్పెక్ట్స్ ఆర్ లైక్ వెన్ యూఆర్ వ్యూయింగ్ సంథింగ్. ఈ వర్చువల్ రియాలిటీ చూడడానికి ఇలాగ ఒక గ్యాడ్జెట్ దొరుకుతుంది, కళ్ళకి పెట్టి దే విల్ జస్ట్ ప్లే, దే ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్స్ ద రియల్. ఐఎమ్ జస్ట్ నాట్ రిమెంబరింగ్ దట్ గ్యాడ్జెట్ నేమ్. కానీ అలా ఆడుతున్నట్టుగా ఎదురుగుండా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నట్టు ఉంటుంది. అది చాలా చాలా డేంజరస్. పిల్లలకి అస్సలు పెట్టకూడదు అది. దో ఇట్ లుక్స్ వెరీ గుడ్, రియాలిటీ అది కనపడుతుంది, బట్ వాళ్ళ విజువల్ కార్టెక్స్ ఏదైతే బ్రెయిన్లో డెవలప్ అవుతుందో విజువల్. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఫ్యాక్టరీలో మీరు సెన్స్ ఆర్గన్స్ ఉన్నాయి కదా, మన సెన్స్ ఆర్గన్స్ లైక్ టచ్, విజన్, స్మెల్ అండ్ హియరింగ్ అండ్ టేస్ట్, ఇవి మన సెన్స్ ఆర్గన్స్. వీ ఎక్స్పెరిమెంట్ ఎన్వైర్న్మెంట్ విత్ అవర్ సెన్స్ ఆర్గన్స్, రైట్? సో వెన్ యూ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద ఆస్పెక్ట్స్, అంటే చుట్టుపక్కల జరుగుతున్నవన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు ఎంత ఇన్పుట్ వెళ్తుంది లోపలికి. సో బ్రెయిన్ ఎలా డెవలప్ అయింది ఒకసారి ఆలోచించి చూస్తే సైన్స్ ప్రకారం, ఇట్ ఈస్ డెవలప్డ్ ఫర్ సర్వైవల్. అది మనకేమన్నా డేంజర్ ఉంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలి అని ప్రిపేర్ అవుతుంది. దట్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ బ్రెయిన్, ఆ రెగ్యులారిటీ. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏమేం చూపిస్తున్నారు సెన్సెస్లో, ఆ సెన్సెస్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏ ఏజ్లో చూపిస్తున్నారు, ఎంత సెన్సిటివ్గా ఉండాలో ఆలోచించండి. ఈ ఏజ్లో కనుక పిల్లలు అలా ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, జస్ట్ మనం కూడా రీల్స్ చూస్తూ ఉంటాం కదా, ఒక రీల్ తర్వాత ఒక రీల్కి కలర్స్, ఎన్వైర్న్మెంట్, పీపుల్, కాంటెంట్ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది. అంత ఫాస్ట్గా రియాలిటీ చేంజ్ అవుతుందా? ఇంపాసిబుల్. అది ఎలా తెలుస్తుంది పిల్లలకి? నువ్వు చూపించేదే కనపడుతుంది. అందుకనే వాళ్ళు ఎక్కువ ఊహల్లో ఉండిపోతూ ఉంటారు. ఒకటి ఊహ అంటే ఇమాజినేషన్ మంచిదే, కానీ ఎలాంటి టైప్ ఆఫ్ ఇమాజినేషన్? మొన్న ఇప్పుడు యూజువల్గా టాయ్స్ కొనిస్తాం పిల్లలకి. మీరు మీ ముందు మీకు ఇష్టమైన ఫుడ్ 10 రకాలు పెట్టారనుకోండి, మీరు తినాలనిపిస్తుందా? ఒక్కొక్కసారి ఇలా ఏమంటారు, వెగటొచ్చేసి పక్కకు వచ్చేస్తాం. బాబా నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు, ఆకలి అనేది కూడా చచ్చిపోతుంది. ఇట్ ఈస్ సేమ్. మీరు అన్నీ తీసుకొచ్చి టాయ్స్ ముందు పెడుతున్నారు, అసలు ఏది ఎక్స్ప్లోర్ చేయడానికి టైం ఇస్తున్నారు? బై 1 toy, లెట్ దెమ్ ఎక్స్ప్లోర్. ఆర్ ఇన్ఫ్యాక్ట్ డోంట్ బై టాయ్స్. మీరు టాయ్స్ లేకపోతే ఏమవుతుంది, పిల్లలకి ఇమాజినేషన్ వస్తుంది. నేను ఒక్కడనే ఉన్నప్పుడు లేకపోతే ఒక్కదాన్నే ఉన్నప్పుడు హౌ షుడ్ ఐ యూజ్ మై ఎన్వైర్న్మెంట్ టు ఎంగేజ్ మై సెల్ఫ్? అలా మనకే కుదరదు. మీ మొబైల్ ఫోన్ కానీ మీ గ్యాడ్జెట్స్ కానీ మీ దగ్గర నుంచి తీసేస్తే ఐ డౌట్ హౌ మెనీ అవర్స్ కెన్ వి సర్వైవ్ అని. ఐ హార్డ్లీ, అంటే ఇప్పుడు జనరేషన్ అంతా అందరూ ఇంక్లూడింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ జస్ట్ కిడ్స్, మనం కూడా అలాగే అయిపోయాము. అవును, డిపెండెంట్ అయిపోతున్నాం. సో అలాంటప్పుడు ఈ క్రూషియల్ ఏజ్ని ఎలా గైడ్ చేయాలి? పేరెంట్స్ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ కొన్ని ఉంటాయి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 3 years ఉన్నప్పుడు ఇఫ్ ద చైల్డ్ ఈజ్ నాట్, అంటే ఇప్పుడు షేరింగ్ కానీ యాంగర్ కానీ 3, 4, 5, 6, 7, 8 ఒక్కొక్క ఏజ్కి ఒక్కొక్క ఇమోషన్ కనపడుతుంది. అది అబద్ధాలు చెప్పడం కావచ్చు, కోపం ఇష్యూస్ కావచ్చు, డిస్రెస్పెక్ట్. 5 ఏళ్లకి చాలా ఇది రెబెలియస్గా ఉంటారు, అవును, డిస్రెస్పెక్ట్ చేస్తారు. అప్పుడు మీరు కరెక్ట్ చేయకపోతే జీవితాంతం వాళ్ళు అలాగే ఉంటారు. ఒక 8 ఏళ్లకప్పుడు షౌటింగ్ ఉంటుంది బాగా, అంటే అప్పుడు వాళ్ళకి కొంచెం ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళ మీద, వాళ్ళు దే ఆర్ నాట్ సో డిపెండెంట్ అని, వల్నరబుల్ కాదు అని. సో వాళ్ళు అరవడం మొదలెడతారు అమ్మ మీద, నాన్న మీద, లేకపోతే ఎవరి మీద, ఎస్పెషలీ గ్రాండ్ పేరెంట్స్.